హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్తో ఒక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ చపాతీ, నాన్, పుల్కా, ఈవెన్ ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. దేంతో తిన్నా ఇదే బెస్ట్ కాంబినేషన్ అని మనం ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఎక్కువ మసాలాలతో పని లేకుండా చాలా త్వరగా అయిపోయే రెసిపీ. ఇంతకీ ఏంటి రెసిపీ పేరు చెప్పకుండా ఏదేదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? పన్నీర్ మేతి చమెన్ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆలస్యం ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. రెస్టారెంట్ స్టైల్ మేతి చమన్ని మన ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. పన్నీర్ ఒక్కటి ఉంటే ఏ కూరగాయలతో పని లేకుండా ఈ కర్రీని అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. మెంతాకు అండి, మెంతాకు తీసుకున్నాను నేను. బాగా ఒక 2 times వాష్ చేసేసుకున్నాను నేను. తర్వాత ఒక 2 onions తీసుకున్నాను. జీడిపప్పు ఒక 10 నుంచి 12, ఒక 3 టొమాటోస్, కారం మీకు తగినట్టు వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ అయితే నేను 6 తీసుకున్నాను. తర్వాత ఇంకొక 2 ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడరు ఒక 1.5 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు, ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఇలా మధ్యలో కోసుకున్నానండి. తర్వాత మనము గరం మసాలా యూస్ చేస్తాము. 1 టేబుల్ స్పూన్ వాడితే సరిపోతుంది. పన్నీర్ నేను ఇలా తురిమి పెట్టేసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ పన్నీరు 250 grams తీసుకున్నాను నేను. మనం ఇంట్లోనే పన్నీర్ ఎలా చేయాలో నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. మనకి మెంతాకు తీసుకున్నాం కదా, మెంతాకు అనేది మనకి చేదు ఉంటుంది. సో ఆ చేదు రాకుండా ఉండాలి కర్రీలో అంటే మనం ఇలా సపరేట్గా మెంతాకుని ముందుగానే వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే మనకి మెంతాకు అనేది చేదు ఉండదు. మీకైతే మెంతాకు దొరికింది, మాకెలా అంటారా? సో అన్ని సీజన్లో మనకి మెంతాకు అయితే దొరకదు కదా. మనకి మార్కెట్లో అయితే కసూరి మేతి అని అవైలబిలిటీ ఉంటుందండి. సో మెంతాకు బదులు మనం కసూరి మేతిని కూడా వాడుకోవచ్చు. మనకి మెంతాకు వేగేటప్పుడు స్మెల్ కూడా బాగా వస్తుంది అండి. ఇలా మనకు కొంచెం ఒక 2 to 3 minutes వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మెంతాకు అనేది బాగా వేగిపోయింది. ఇది మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పెద్ద ముక్కలుగా, ఆ ఆనియన్స్ వేసేస్తున్నాను. తర్వాత టొమాటో యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 minutes వేయించుకొని జీడిపప్పు యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసేసుకుందాము. కారం మీకు తగినట్టు యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీ అనేది కమ్మగానే ఉంటుంది, మనకి స్పైసీగా అయితే ఏముండదు. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా మగ్గిపోయింది 10 minutes తర్వాత. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇది బాగా చల్లారాలండి. ఇది మనము పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం బాగా చల్లారాక మిక్సీ జార్లో మనం ఇది యాడ్ చేసేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకుందాము. ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలండి, చాలా మెత్తగా అవ్వాలి. చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. నేను అదే ప్యాన్ యూస్ చేస్తున్నాను. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఆవాలు యాడ్ చేసేసుకుందాము. తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. ఒక బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకుందామండి. కొంచెం వేగనివ్వాలి. ఒక 2 to 3 minutes వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసేస్తున్నాను.
కొంచెం ఆ కలర్ మారుతుంది కదా మనకి ఆనియన్స్, అంతవరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసేద్దాము. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. తర్వాత మనము ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి. సన్న మంటలోనే వేయించుకోండి, లేకపోతే మసాలాలు మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇదైతే ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది యాడ్ చేసేద్దాము. కొంచెం మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మెంతాకు కూడా నేను యాడ్ చేసేసాను, మనం వేయించి పెట్టుకున్న మెంతాకుని. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను, కల్లుప్పు. ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. మనం షుగర్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీకు పాల మీద మీగడ కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేసేస్తున్నాను, మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ మనము మూత పెట్టేసి బాగా మగ్గనిస్తాము. ఒక 3 మినిట్స్ తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతే. ఇంకొంచెం క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను. చెప్పాను కదండి, పాల మీద మీగడ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు క్రీమ్ బదులు. ఒక్క నిమిషం మగ్గనిస్తాము. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. అంతేనండి, మన డాబా స్టైల్ మేథీ చమన్ అయితే ఎలా చేయాలో చూసేసారు కదా. రెస్టారెంట్లో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మన ఇంట్లో కూడా అలాగే టేస్టీగా చేసేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు, డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కాంప్లిమెంట్స్ అయితే గ్యారంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.